మనకు జ్ఞానం, యేసుక్రీస్తు మనకు జ్ఞానం, లేకపోతే తెలివి, లేకపోతే బుద్ధి, వివేకం, ఈ విధంగా రాయబడినారు. ఇక్కడ మనము ఈరోజు అంశం ఏమిటంటే, నీవు ఎలాంటి సొత్తు మనం తెలుసుకోవాలి. వాక్యం యొక్క అంశం ఏమిటంటే, నీవు ఎలాంటి సొత్తు. ఈ సొత్తు నువ్వు నేను. ఈ సొత్తు ఎలాంటిదని మనం చదివామంటే అమూల్యమైన సొత్తు. ఎట్లాంటి సొత్తు అంటే ఎప్పుడు ఈ సొత్తు అమూల్యమైన సొత్తు అవుతుంది అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఏమి ఉచ్చరించాలా? తెలివిని ఉచ్చరించాలా, లేకపోతే బుద్ధిని, వివేకాన్ని ఉచ్చరించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది అమూల్యమైనటువంటి సొత్తుగా మారుతుంది. అమూల్యమైన సొత్తు ఎప్పుడు అవుతుందంటే మనము ఈ మాటలు పలికినప్పుడు. ఏ మాటలు? యేసు అనే మాట, యేసుకు సంబంధించిన మాట, దేవునికి సంబంధించిన మాటలు మనం ఎప్పుడైతే పలుకుతామో అప్పుడు ఏమిగా ఉంటుందంటే అమూల్యమైనటువంటిదిగా, అమూల్యమైన సొత్తుగా ఉంటాం. అందుకే వాక్యం యొక్క అంశం ఏమిటంటే నీవు ఎలాంటి సొత్తు అంటే, ఇప్పుడు జవాబు ఏం చెప్పాలా? నీవు ఎలాంటి సొత్తు అన్నప్పుడు మనం ఏం చెప్పాలా? నేను అమూల్యమైనటువంటి సొత్తును. నేను ప్రశ్న వేస్తాను, నువ్వు ఎలాంటి సొత్తు అని నేను అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలా? అమూల్యమైనటువంటి సొత్తు. ఎప్పుడు మనం అమూల్యమైన సొత్తు అవుతాము? యేసు అంటే ఆ మాటను మనం ఉచ్చరించినప్పుడు, దేవుని మాటను ఉచ్చరించినప్పుడు. ఈ లోకంలో ఎన్నిసార్లు ఉచ్చరించినా అది జ్ఞానానికి సంబంధించింది కాదు, ఈ లోకానికి సంబంధించింది. కనుక జ్ఞానానికి సంబంధించిన మాటలు మనం ఉచ్చరించినప్పుడే అది అమూల్యమైనటువంటి సొత్తు. అందుకే దావీదు భక్తుడు ఏమని చెప్తారంటే, దేవుని వాక్యము బంగారు కంటే, అన్నిటికంటే విలువైనది. అన్నిటికంటే దానికి విలువ కట్టలేము. అందుకే నీవు నేను అలాంటి సొత్తు అయినాం. ఆ సొత్తు అమూల్యమైనటువంటి సొత్తు. ఈ అమూల్యమైన సొత్తు నువ్వు నేను ఎరిగినాము. ఎలాగా అంటే దేవుని నామాన్ని ఉచ్చరించాలి. ఎందుకు మనం ఉచ్చరిస్తామంటే దేవుడు నిన్ను నన్ను విలువ పెట్టి కొన్నాడు. ఏం పెట్టుకున్నాడు దేవుడు? యేసు ప్రభు అమూల్యమైన రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తం ఎట్లాంటిది? అమూల్యమైనది. యేసుక్రీస్తు యొక్క రక్తానికి మనం విలువ కట్టలేదు. అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి మనం ఏం చేసినంటే కొన్నాడు. మనం కొనింది ఎందుకు? ఆయన సొత్తుగా ఉండేదానికి. అందుకే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఇప్పుడు మనం అందరం విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు మనం మన సొత్తు కాదు. ఈ దేహము దేవుని యొక్క ఆలయం. ఆలయము దేవుని సొత్తు అయినప్పుడు ఆ ఆలయంలో మన ఇష్టానుసారంగా ప్రవర్తించదు కాదు, దేవుని ఇష్టానుసారం. దేవునికి సంబంధించినటువంటి మాటలే మనము పలకాలి. దేవునికి సంబంధించినటువంటి స్థితే మనం పలకాలి. దేవునికి సంబంధించిన ఆరాధనే మనం చేయాలి, ధ్యానమే చేయాలి. ఇవన్నీ దేవునికి సంబంధించినవే మనం చేయాలి. అందుకే నా మందిరము ప్రార్థనా మందిరము. ఏ మందిరం అని చెప్తున్నాడు? కనుక దేవుని మందిరమైనటువంటి మనము, దేవుని సొత్తు అయినటువంటి మనము ఆయనకు సంబంధించినవే మనం మాట్లాడాలా. వేరే మనకు కలగకూడదు, వేరే కార్యక్రమం మనము చేయాలి. ఇప్పుడు మనకు స్వతంత్రం లేదు. ఇప్పుడు విలువ పెట్టి కొన్నటువంటి ఆయన సొత్తు అయినారు కాబట్టి ఆయన ఇష్టానుసారంగా మనం ఏం కావాలంటే వాడబడాలి. నా కాళ్ళని నేను వాడుకునేదానికి లేదు, నా చెవులు నేను వాడుకునేదానికి లేదు, నా నోటిని నేను వాడుకునేదానికి లేదు, నా చెవులు నేను వాడుకునేదానికి లేదు. ఈ సమస్త అవయవాలను కొన్నటువంటి ఆ ప్రభువే ఏం చేసుకోవాలా? వాడుకోవాలా. అందుకే మనం మొదటిగానే చదివినాం కదా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా బంగారం విస్తారమైన ముత్యములు కావు అంటే విలువైనవి భూమి మీద ఉన్నాయి. అయితే తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. ఇప్పుడు మనము యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు ఉచ్చరిస్తే, స్తుతిస్తే, ఆరాధిస్తే, కీర్తిస్తే, ప్రకటిస్తే, సాక్ష్యమిస్తే అప్పుడు మనం ఏం సొత్తు కాబట్టాము? అమూల్యమైన సొత్తుగా ఉంటాం. అనగా విలువ పెట్టి కొనబడినటువంటి ఆ దేవునికి సొంతమైన వారిగా ఉంటాం. అందుకే దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, మీరు నా సొత్తు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, 1 Peter
సెకండ్ చాప్టర్ 9th verse చూసినట్లయితే ఈ విధంగా మనం చూడగలుగుతాం. ఆ మాటను ఒక్కసారి మనం చదివినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్ 9th verse చూస్తే ఈ విధంగా ఉన్నది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైనటువంటి ప్రజలై మనము ఉన్నాం. ఇప్పుడు మనం మన సొత్తు కాదని తెలుసుకున్నాము. మన ఇష్టానుసారంగా మనం వాడపడకుండా దేవుని ఇష్టానుసారంగా మనం వాడబడాలని దేవుడు అందిస్తున్నాడు. అప్పుడు మనము ఏ విధంగా ఉంటామంటే దేవుని సొత్తు అనే దానికి ఈజీక్వల్ ఏంటంటే అమూల్యమైన, ఏమంట అమూల్యం. ఎప్పుడు అమూల్యమవుతాము? దేవుని సొత్తు అవుతాము. ఆయన యొక్క బిడ్డలుగా మనం జీవించి ఆయన మాటలు ఉచ్చరించినప్పుడే మన హృదయం దేవుని ఆలయం ఉన్నప్పుడు దేవుని మాటలే పడతాం. బావిలో నీళ్లు ఏముండాలి పైకి తోడతాం. మంచి నీళ్ళు ఉంటే మంచి నీళ్ళే పైకి తోడతాం. ఉప్పు నీళ్ళు ఉంటే ఉప్పు నీళ్ళే పైకి తోడతాం. ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు ఒకదాంట్లో కలిసి ఉండవు. అలాగనే మనము దేవుని మాటలే పలకాల, వేరే మాటలు పలకకూడదు, వేరే ఉచ్చరించకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తుంది. దీనికోసమే మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. ఆయన ఏమిచ్చుకున్నాడు? తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి. ఎలాంటి రక్తం? అది అమూల్యమైన రక్తము. ఇప్పుడు మనము అలాంటి విశ్వాసం లేక కావాలి. అందుకే మీ విశ్వాసము అమూల్యమైనటువంటి విశ్వాసం. మనం కూడా ఇప్పుడు దేవుని నమ్మినాము. ఇప్పుడు మన విశ్వాసం ఎలాంటిదంటే అమూల్యమైనటువంటి విశ్వాసం. ఇలాగా మనం ఉన్నప్పుడు దేవుని మహింపరిచే వారికి ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయినటువంటి ఆయన దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. తండ్రి, మా తండ్రి తర్వాత నీవు ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు. ఈ రాజ్యం చూస్తే చాలా విస్తారంగా ఉంది. ఇంత ప్రజలను నేను లెక్కించుటకు, తనిఖీ చేయుటకు, న్యాయాన్ని నేను జరిగించుటకు నాకేం కావాలా? జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకం. ఈ విధంగా మనము ఆ మాటని ఇన్ని రకాలుగా వాడుకున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు, తెలివిని కోరుకున్నాడు, వివేకాన్ని కోరుకున్నాడు. అంటే ఆ తెలివి, జ్ఞానం, వివేకం ఎవరంటే దేవుడే. జ్ఞానం అనేటువంటిది వెలుగు. దేవుడు వెలుగైనాడు, దేవుడు జ్ఞానమైనాడు. మనం మొదటనే చదువుకున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు మనకి ఏమైనాడు? జ్ఞానమైనాడు. ఆ జ్ఞానాన్ని మనము ఉచ్చరించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు, వాడుకుంటున్నాడు. ఆయన సొత్తుగా ఉంటున్నాము. ఇప్పుడు మనము అమూల్యమైన సొత్తుగా ఉంటాం. ఏం మాట్లాడాలి? మనము యేసుతో మాట్లాడుకుంటాం. ఈ విధంగా అందుకే పిలిచి వారి యొక్క గుణాతిశయములు మనం ఏం చేయాలంటారా? ప్రచురపరచాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము. మనం చీకట్లో ఇప్పుడు వెలుగులేక దేవుడు పిలిచాడు. ఈ వెలుగు ఎలాంటిదంటే మనము ఆ వెలుగులేకి చేయాలని తేజస్సమానమైనటువంటి, మనం సమీపించడానికి తేజస్సులో ఉన్నటువంటి ఆయన గుణాతిశయములు మనం ప్రచురపరచాలి. ఆయన మహిమను మనం ప్రచురపరచాలి. ఆయన స్తుతిని మనం ప్రచురపరచాలని ఈ ఉద్దేశంతో దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన సొత్తుగా చేస్తున్నాడు. అంటే కొనుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు సొత్తు, ఆయన సొత్తు. నీ సొత్తు కాదని మనం తెలుసుకున్నాం. మీ దేహము మీ సొత్తు కాదు, దేవుని యొక్క. మీరు మీ సొత్తు కాదని తెలుసుకున్నారు, నేను నా సొత్తు కాదని తెలుసుకున్నాను. ఇప్పుడు దేవుని సొత్తు అయినాము కనుక మనమందరం దేవుని సొత్తు అయినటువంటి మనం దేవుని ఆలయంలో కూర్చున్నాం. ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాము? దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ విధంగా చేయటే అమూల్యమైనటువంటి. ఇప్పుడు మనం స్తుతించుట చాలా విలువైనది. దానికి విలువ చెప్పలేము, అమూల్యమైనది. ప్రార్థించుట అమూల్యమైనది, కీర్తించుట అమూల్యం, ఆరాధించుట అమూల్యమైనది, దేవునికి సాక్ష్యం ఇచ్చుట అమూల్యమైనది. ఈ కార్యాలన్నీ కూడా అమూల్యమైనటువంటి దేవునికి సంబంధించింది. అందుకే దేవుడు మనము ఏర్పరచుకున్నాడు. ఈ కార్యం మనం చేసడానికి దేవుడి కృపను అనుగ్రహింప చేయగాక. సొలొమోను ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆ జ్ఞానాన్ని ఆయన పలికాడు. ఒక సందర్భంలో 2 వేశ్యలు ఒక సమస్యతో ఆ రాజు దగ్గరికి వచ్చారు.
ఇద్దరు వేశ్యలు ఇద్దరు బిడ్డలు కనుక్కున్నారు. ఒక ఆమె రాత్రి వేళ పనుకున్నప్పుడు తన బిడ్డ మీద పడి ఆ బిడ్డను చంపుకునింది. తరువాత తన బిడ్డ చచ్చిపోయిందని తెలుసుకుని బ్రతికి ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకొని చచ్చిపోయిన బిడ్డను అక్కడ పెట్టింది. రాత్రి ఇద్దరు నిద్రపోయినారు. ఉదయం అయినప్పుడు చనిపోయినటువంటి ఆ బిడ్డను చూసి ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఒరిజినల్ తల్లి, నిజమైన తల్లి, ఈ బిడ్డ నా బిడ్డ కాదు. ఎప్పుడు తెలుసుకుంది ఆమె? ఎప్పుడు తెలుసుకుంది? రాత్రిలో తెలుసుకోలేకపోయింది. ఎప్పుడు తెలుసుకుందామా? ఉదయమైనప్పుడు, వెలుగు వచ్చినప్పుడు, నీతిశూరుడు ఉదయించినప్పుడు ఆమె తెలుసుకోగలదు. జ్ఞానం కలిగినప్పుడు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతిశూరుడు ఉదయిస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అయినారు. అందుకే మలాఖీలో మనం 4:2 ప్రకారం గమనిస్తే భయభక్తులు కలిగిన వారికి నీతిశూరుడు ఉదయిస్తాడు. ఇప్పుడు రాత్రి ఉన్నటువంటి ఆ సమయంలో కనుక్కోలేదు, కానీ ఉదయం కనుక్కోగలిగింది, ఉదయం తెలుసుకోగలిగింది. తెలుసుకున్నటువంటి ఆమె ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు, నా బిడ్డ ఎలాంటి బిడ్డ? బ్రతికిన బిడ్డ. ఇప్పుడు ఇద్దరు కూడా ఆ బ్రతికిన బిడ్డ కొరకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గలాట జరుగుతున్నారు. ఇరుగు పొరుగు వారు, అక్కడ ఉండే వారు అందరూ కూడా వాళ్ళకు న్యాయం చేకూర్చాలని వచ్చినారు, కానీ న్యాయం చేకూర్చలేకపోయినారు. ఇప్పుడు పెద్ద న్యాయం పెట్టినటువంటి సొలొమోను దగ్గరికి వచ్చినారు. ఆయన సొలొమోను అంటే సమాధానానికి తండ్రి, సమాధానాధిపతి. ఆయన ఈ ఇద్దరు యొక్క కేసు విన్నాడు. ఇప్పుడు న్యాయం తెలుస్తున్నాడు. ఎట్లా అంటే ఆయన ఏం పలుకుతున్నాడో మనం గమనిస్తే జ్ఞానాన్ని పలుకుతున్నాడు. ఏం పలుకులు పలుకుతున్నాడు? ఆయన పెదవులతో ఇద్దరికి న్యాయం చేకూర్చడానికి. ఎలాగ న్యాయం చేకూరుస్తున్నాడంటే ఆ బిడ్డను టేబుల్ మీద పండబెట్టి కత్తి తీసుకురండి, ఈ కత్తితో ఈ బిడ్డను కట్ చేసి చేలో సగం ఇస్తాను. ఖడ్గము అనగా దేవుని వాక్యం. ఏమంటే ఖడ్గము హెబ్రీ పత్రికలో రాయబడినట్టుగా ఖడ్గము అనగా దేవుని వాక్యం. వాక్యాన్ని పలుకుతున్నాడు. ఆ వాక్యమే జ్ఞానవాక్యం. జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను ఇప్పుడు ఏ వాక్యాన్ని పలుకుతున్నాడు? జ్ఞానవాక్యాన్ని పలుకుతున్నాడు. కత్తి తీసుకురామని చెప్తున్నాడు. ఇప్పుడు అతని పెదవుల నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి? అమూల్యమైనటువంటి మాటలు, తెలివితో కూడినటువంటి మాటలు, జ్ఞానంతో కూడినటువంటి మాటలు, దేవుని మాటలు. ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడు. దేవుడు న్యాయాధిపతి. నీతి న్యాయములు దేవుని యొక్క సింహాసనానికి ఆధారం. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయస్తుడు. న్యాయం కలిగించేవాడు కావుతున్నాడు. ఇప్పుడు కరెక్ట్ గా న్యాయం తీర్చేవాడు కావుతున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ కట్ చేస్తే ఏమైపోతుంది? ఆల్రెడీ ఒక బిడ్డ కట్ అయిపోయింది, చచ్చిపోయింది. ఇప్పుడు ఇంకో బిడ్డ కూడా ఏం చేయాలంట? అయితే అక్కడ జ్ఞానాన్ని ఉపయోగించాడు, ఖడ్గమును ఉపయోగించాడు, వాక్యాన్ని ఉపయోగించాడు, దేవుని మాటను ఉచ్చరింపచేశాడు. అందుకే మనం చదివినటువంటి సామెత ప్రకారంగా ఉచ్చరించేటువంటి ఈ పెదవులు ఏం ఉచ్చరించ? తెలివిని, జ్ఞానాన్ని, దేవుణ్ణి ఉచ్చరించినప్పుడు అప్పుడు అమూల్యమైనటువంటి సొత్తు. ఇప్పుడు సొలొమోను దేవుని సొత్తుగా అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటే జ్ఞానాన్ని వెల్లడి చేస్తున్నాడు. జ్ఞానము అనగా వెలుగు. వెలుగు వెల్లడైతే, దేవుని మాట వెల్లడైతే చీకటి ఏమైపోతుంది? ఒకరు ఏం కోరుకున్నారంటే ఒరిజినల్ తల్లి, రియల్ తల్లి ఏం చేస్తుందంటే ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డను కట్ చేసేది వద్దు, ఆమెకే ఇచ్చేయని చెప్పి ఇంతకుముందే చంపుకున్నటువంటి ఆ తల్లి ఇప్పుడేం చెప్తాంది? ఈ బిడ్డను కట్ చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళ కోరుకునే విధానంలో గమనిస్తే ఆల్రెడీ ఒక బిడ్డను చంపుకున్నటువంటి ఆమె మరణాన్ని కోరుకునేటువంటిది కాదు. ఇప్పుడు మరణము చేసింది, హత్య చేసింది, నేరస్తురాలు ఇంకా నేరాన్ని కూర్చుకున్నారు. ఇంతవరకు నేరం చేయలేదు, కానీ మారిపోయింది. ఇప్పుడు జీవాన్ని కోరుకుంది. ఇప్పుడు ఆ ఖడ్గం ఏం చేస్తుందంటే ప్రాణ, ఆత్మ, కీళ్ళు, మూలు వరకు దూసుకు వెళ్తుంది, విభజించేస్తుంది. ఇప్పుడు నిజమేదో అబద్ధమేదో చేసబడింది. ఇప్పుడు ఆయన తెలుస్తున్నాడు. ఎట్లా అంటే ఈ జీవాన్ని కోరుకునేటువంటి తల్లి ఈ నిజమైనటువంటి తల్లి. ఈ జీవించే బిడ్డను ఎవరికి ఇవ్వాలా? ఆ కోరుకునేటువంటి తల్లికి ఇవ్వాలి. మరణాన్ని కోరుకునేటువంటి ఆమెకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలా, శిక్ష వేయాల. ఏం శిక్ష వేస్తారో తెలియదు. ముందు కాలంలో సున్నం ఇరగపోసి దాంట్లో వేస్తారంట, అట్లా కూడా వేస్తారు. మరి ఎలాంటి శిక్ష ఉన్నారో, ఉరి శిక్ష వేసినారో, ఏదో శిక్ష ఆయన వేసింటారు. ఎందుకంటే ఎంత ధైర్యంగా సొలొమోను దగ్గరికి వచ్చి మరి మాట్లాడుతున్నారు. ఆ బిడ్డను కట్ చేయండి. ఎంత ధైర్యం, ఎన్ని గుండికాయలు అమ్మకో ఎంత ధైర్యం ఉన్నది.
కనుక ప్రియమైన వలన సొలొమోను ఇప్పుడు ఏం ఉచ్చరిస్తున్నాడంటే జ్ఞానాన్ని ఉచ్చరిస్తున్నాడు, తెలివిని ఉచ్చరిస్తే వాడుగా ఉంటున్నాడు. ఆ వెలుగులు ఏం ఉచ్చరిస్తున్నాయంటే యేసుక్రీస్తును, దేవుణ్ణి ఉచ్చరించేవాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన అమూల్యమైనటువంటి సొత్తు. మనం కూడా ఆ విధంగా పలకాలను దేవుని ఆశించేవాడుగా ఉన్నాడు. ఒక్కసారి ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రక్కన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ముగ్గురు ఏం చేస్తున్నారంటే చిన్నది అలా ఒక బట్ట పరిచి ఇస్పిటాప్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నారు. ముగ్గురే ఉన్నారు, నలుగురు ఉంటే బాగుంటుంది అనేసి ఆ భక్తులు బహుశా మూడిలో ఎవరో సరి జ్ఞాపకం లేదు, కానీ ఆ భక్తుల్ని అడుగుతున్నారు, అయ్యా మేము ఈ ఆట ఆడుతున్నాము, మాలో మీరు జాయిన్ కానీ, నువ్వేం చేయాలి, నాతో కూడా కలవమని. ఆయన చెప్పాడు, నాయన నేను రానని చెప్పాడు. వాళ్ళు నవ్వుకుంటారు. అందరూ పిలిస్తే వస్తాను, నువ్వు ఎందుకు రావాలంటే నేను రాను. వాళ్ళు అడిగినారు, ఎందుకయ్యా రావు అంటే నాకు చేతులు లేవు అన్నాడు. ఏమి లేవంట, వరిగా ఎక్కువగా అన్నాడు. ఏమయ్యా బంగారు లాంటి చేతులు పెట్టుకుని చేతులు లేవు అంటున్నవే అని వాళ్ళు అడిగారు. ఈ చేతులు నాకు కావు. ఓయమ్మ, నీ చేతులు నీదే ఉన్నాయి కదా, నీతోనే ఉన్నాయి కదా, నీ చేతులు కావాలంటున్నావంటే నేను మరి ఈ చేతులను దేవుడికి సమర్పించు. ఇంకొక ఆయన కొనుక్కున్నాడు. ఆయన యేసు నా కొరకు రక్తం కాచాడు, ఆయన రక్తంతో నన్ను కొన్నాడు. కొన్నటువంటి ఈ దేహంలో ఈ శరీర అవయమైనటువంటి ఈ చేతులు ఉన్నాయి, ఈ చేతులు నావి కాదు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఈ దేవుని బిడ్డలో నుంచి వచ్చేటువంటి మాటలు పరిశుద్ధాత్మ శక్తితో కూడినటువంటి మాటలు. ఈ మాటలో జీవం ఉంది, శక్తి ఉంది, ప్రభావం ఉంది, మహిమ ఉంది. ఆ మాటలు ఎవరైతే చీకటి పారిపోతుంది, వారు అన్ని రకాలైనటువంటి ఈ లోక కార్యాలు కలిగినటువంటి వారు. ఈ మాటలు వెల్లడైనప్పుడు, పరిశుద్ధాత్మ శక్తులు వెల్లడైనప్పుడు ఈ మాటలు ఏమి కలిగించినాయంటే వారి హృదయాన్ని తాకినాయి, బండ హృదయాన్ని మెత్తన చేశాయి, పగలగొట్టేశాయి. దేవుని మాట ఆలోచించేశారు. అవునా, ఇప్పుడు కొంచెం మాట దేవుని మాట చెప్పమని చెప్పారు. ఆ భక్తుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు నా కొరకు మన కొరకు అందరి కొరకు వచ్చినాడు. అందరి పాపాల కొరకు కల్వరి సేవలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై లేచి సజీవుడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో ఆయన రక్షణ పొందుకుంటారు. ఎవరైతే ఆయన రక్తంతో కడగబడతారో కొనబడతారో వారు ఆయన సొత్తుగా ఉంటారు. ఎవరైతే కొనబడతారో వారు ఆయన సొత్తుగా ఉండి ఆయన మహిమపరుస్తారు. మిగతా కార్యాలు చేయరు, పాప కార్యాలు చేయరు, లోక కార్యాలు చేయరు, శరీర కార్యాలు చేయరు, ఆత్మ కార్యాలు చేస్తారు, పరలోక కార్యాలు చేస్తారు, సత్యమైన కార్యాలు చేస్తారు, సత్కార్యాలు కార్యాలు చేస్తారు, జీవకరమైన కార్యాలు చేస్తారని ఆ భక్తుడు చెప్పినప్పుడు వారి హృదయం మారిపోయింది. అయ్యా ఇంకా యేసు గురించి చెప్పమన్నప్పుడు ఇంకా చెప్పినాడు. చెప్పిన తర్వాత వారు దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నారు. ఇప్పుడు వారు కూడా దేవుని సొత్తు అయిపోయారు. ఆ ముగ్గురు కూడా ఎవరు సొత్తు అయిపోయినారు? దేవుని సొత్తు అయిపోయినారు. వారు కూడా మోకరించి ఆ ప్రభుని స్వీకరించారు. ఆ తర్వాత వారు గొప్ప దైవజనులు అయిపోయినారు. ఏమైపోయినారు? వాళ్ళు గొప్ప సేవకులు అయిపోయినారు. దేవుని మహిమపరచడానికి దేవుడు అలాగ వాడుకున్నారు. ఒక భక్తుడు దేవుని సొత్తు అయ్యి అతడు ఇంకా మిగతా వాళ్ళను కూడా దేవుని సొత్తుగా చేసేదానికి దేవుడు కృప దయచేశాడు. ప్రియమైన ఈ ఉదయకాలంలో నిన్ను నన్ను దేవుడు అమూల్యమైన సొత్తు అని చెప్తున్నాడు. మరొకసారి గమనిస్తాం. ఏ సొత్తు అంట? మనం ఎలాంటి సొత్తు అంట? అమూల్యమైనటువంటి సొత్తు. ఎట్లా? ఈ పెదాలతో యేసును ఉచ్చరించడం వలన, నీతిని ఉచ్చరించడం వలన, స్తుతిని ఉచ్చరించడం వలన, మహిమను ఉచ్చరించడం వలన, వాక్యాన్ని ఉచ్చరించడం వలన, సత్యాన్ని ఉచ్చరించడం వలన మనం అమూల్యమైన వారిగా అవుతాం. కనుక నువ్వు నేను మామూలైనటువంటి వారం కాదు, అమూల్యమైన. ఈ భూమి అంతా కూడా ఒక పక్కన పెడితే మనము దేవుని ఆత్మకలైనట్టు మనము దానికంటే విలువైన వారు. మనకు విలువ కట్టలేము, ఆ మూల్యం. అందుకే ఇంత భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించేశాడు. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇప్పుడు మనం స్తుతించుట, ప్రార్థించుట, ఆరాధించుట, కీర్తించుట, ధ్యానించుట, ఇవన్నీ కూడా చాలా విలువ కట్టలేము. అందుకే ఆ ధనికను మనకు దేవుడు దయచేశాడు. ఇది దేవుని మందిరము, దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు అయినాము. దేవుని ఆలయంలో దేవుని సొత్తుగా మనం దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఉన్నట్లయితే, ఈ స్తుతి ప్రచురమైతే, ఈ మహిమ వెల్లడైతే, ఈ కృప ప్రపంచమంతా విస్తరిస్తే, ఈ జీవము ప్రపంచమంతా విస్తరిస్తే
దేవునికి మహిమ కలుగుతుంది. అందుకోసమే దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఊరికే కాదు, ఒక వస్తువును కొనుక్కున్నామంటే నీ అద్దాలు కొనుక్కున్నాడంటే నాకు ప్రయోజనం కలిగించాలి, ఇవి నాకు ఉపయోగం కావాలి. నిన్ను నన్ను దేవుడు కొనుక్కున్నాడంటే దేవునికి మహిమ తెచ్చడానికి, ఘనత తెచ్చడానికి కోసం ఈ కార్యాలు చేసినప్పుడు మనం ఆయన సొత్తుగా ఉండి ఆ జ్ఞానాన్ని మనం వెల్లడి చేసేవారిగా ఉంటాం, గుణాసేవలను ప్రచురపరిచేవారిగా ఉంటాం, యేసును మనం లోకానికి అందించేవారిగా ఉంటాం. అందుకే యేసు చెప్పాడు, మీరు నా సువార్తను సర్వ సృష్టికి ప్రకటన చేయమని చెప్పాడు, భూదిగంతం వరకు నా వాక్యాన్ని ప్రచురపరచమని చెప్పాడు. అలాగా నిన్ను నన్ను కూడా దేవుడు భూదిగంతాల వరకు కూడా వాడుకునేవాడిగా ఉంటాడు. ఈ జ్ఞానాన్ని దేవుడు లోకమంతా నింపాలని ఆశిస్తున్నాడు. జ్ఞానంతో నింపబడడానికి దేవుడు సహాయం దయచేయను గాక. దేవుని వాక్యంతో ప్రపంచమంతా నింపబడడానికి దేవుడు సహాయం చేయను గాక. దేవుని కృపతో ప్రపంచమంతా నింపబడడానికి దేవుడు సహాయం దయచేయను గాక. దేవుని వెలుగుతో సమస్తాన్ని నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను దయచేయను గాక. కరోనా వ్యాధిని లయపరిచి ఆరోగ్యంతో నింపబడడానికి దేవుడు తన కృపను వెనుక మన నింప చేయను గాక. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను నన్ను అమూల్యమైన రక్తంతో కొన్నాడు. నీ నా విశ్వాసం అమూల్యంగా ఉంటే, ఆయన సొత్తుగా ఉంటే, ఆయన పిల్లగా ఉన్నట్లయితే మనం కూడా ఆ క్రీస్తునే ప్రచురపరుస్తాం, ఆ క్రీస్తునే ఉద్ధరిస్తాం, ఆయన కొరకే జీవిస్తాం. అలాంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహింపచేయునుగా. నువ్వు వెలిగింపబడి అనేక మందిని వెలిగించాలి. నీవు ఉచ్చరించి అనేక మందిని ఉచ్చరించేటట్లుగా చేయాలి. దేవుడికి చెప్తాను నేను, దేవుడికి అందరూ కూడా స్తుతులు చెల్లిస్తామన్నప్పుడు ఏం చేయాలన్నారు? అందరూ కూడా మనము దేవుని నామని స్తుతిస్తామన్నప్పుడు హల్లెలూయా అని చెప్పండి అని చెప్తాను. నేను చెప్తాను, మీరు చెప్పండి. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తాము. మరొకసారి ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా అట్లా మనం నమ్మి అనేక మంది నమ్మేటట్లుగా, మనం రక్షణ కూడా అనేక మంది రక్షింపబడేట్టుగా, మనం వెలిగింపు కూడా అనేక మంది వెలిగింపబడేట్టుగా, దానికే దేవుడు నిన్ను కొన్నాడు. ఆయన సొత్తుగా ఉన్నాం. ఈ సొత్తును ఆయన వాడుకోవాలని ఆశిస్తున్నాడు. మనం నోరు కరకపోయినట్లయితే, ఉచ్చరించకపోయినట్లయితే, స్తుతిని చెల్లించలేకపోయినట్లయితే, ప్రార్థించలేకపోతే, కీర్తించలేకపోయినట్లయితే మనము మరి ఏం చేయలేకపోతాం? జ్ఞానాన్ని మనం వెల్లడి చేయలేకపోతాం. అందుకే జ్ఞానం వెల్లడైతే, వాక్యం వెల్లడైతే చీకటి ఏమైపోతుంది? దూరం అయిపోతుంది, లేకుండా అదృష్టమైపోతుంది. అలాగా ఈ లోకమంతా వెలుగుతో నింపబడాలి, ఈ మందిరమంతా మహిమతో నింపబడి, ఈ మహిమ ప్రపంచమంతా నింపబడాలి. ఇక్కడ దేవుని వాక్యంతో నింపబడి ఈ వాక్యం ప్రపంచమంతా కూడా నింపబడాలి. దానికి సాధనం ఎవరు? నువ్వే, నేనే, మనమే. ఎవరు నీవు? దేవుని సొత్తు. ఎలాంటి సొత్తు? అమూల్యమైన సొత్తు. ఇప్పుడు మనం చెప్పుకోగలం. అప్పుడు మనం చదివినాము ఏమని? నీవు ఎలాంటి సొత్తు, మనము ఏమని, నీవు ఎలాంటి సొత్తు అంటే ఇప్పుడు మనం చెప్పగలుగుతాం, అమూల్యమైనటువంటి సొత్తు. సామెతలు 20:15 ప్రకారంగా ఇప్పుడు మనం అమూల్యమైన సొత్తుగా ఉంటున్నాం. నువ్వు నేను మనం. ఈ లోకంలో మనకు వెండి లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, ఈ లోకంలో రత్నాలు, మాణిక్యాలు, కెంపులు, వైడూరాలు ఏమీ లేకపోవచ్చు. క్రీస్తుని కలిగి ఉంటే, ఈ జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే, ఈ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నట్లయితే అన్నిటికంటే విలువైనది, దానికి అమూల్యమైనది కనుక విశ్వాసం మూలంగా ఉండి మనం ఈ పరమతని ప్రచురపరచడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింపచేయునుగాక. ఈ స్తుతిని ప్రచురపరచడానికి దేవుడు మనకు సహాయం దయచేయలాగిన ప్రభు వైపును చూసి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి చిన్న మాటను ఆశ్రయించుగాక. ప్రేమల మా పరలోక తండ్రి, గొప్ప నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, మీరు మమ్మల్ని అందరినీ కూడా కొన్నారని, అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి కొన్నారని మీరు తెలియజేశారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మీ సొత్తైనటువంటి మేము మీరిచ్చిన వాక్యం ప్రకారంగా మా పెదవులతో మీ మాటలను ఉచ్చరించాలని ఆశిస్తున్నారు. అప్పుడే మేము అమూల్యమైన సొత్తుగా ఉండగలుగుతాం. అమూల్యమైన రక్తాన్ని మా కొరకు దారిపోసి మమ్మల్ని కొన్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. మేము అమూల్యమైనటువంటి వస్తువుగా ఉండాలంటే, సొత్తుగా ఉండాలంటే ఈ నోటితో నిన్ను ఉచ్చరించడానికి, నిన్ను పలికేదానికి సహాయం చేయనైనా. హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న వారు రక్షింపబడనని చెప్పారు. రక్షింపబడిన వారి నోటితో ప్రచురపరిస్తే అనేక మంది విని విశ్వసించి రక్షణ పొందడానికి మీరు సహాయం చేస్తారు. అలాగా మమ్మల్ని అందరినీ కూడా
మీ సొత్తుగా వాడుకొని మీ నామాన్ని కనపరుచుకున్నారని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు వెలిగించి ఈ వెలుగును లోకానికి వెలుగుగా చేసి మీరు మహిమ పొందారని స్తుతిస్తున్నాం తండ్రి. మేము విశ్వసించి మేము వెలిగిపోయి వెలుగులో నడుస్తూ అనేక మంది వెలుగును నడిపింపచేసేదానికి మాకు అందరికీ కూడా కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని అందరినీ బలిస్తున్న స్థలకు అప్పచెప్పునుగా దీవించడానికి స్థితులనైనా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వ్యాధిని అంతటినీ కూడా యేసు రక్తంతో దహింపచేస్తున్నాము. యేసు రక్తంలో లయమైపోనుగా తండ్రి నీకే మహిమ ప్రభువును ఆరోపింపజేస్తుంది. మానవాలను రక్షించడానికి ఇస్తుంది. ఎవరు నశించిన నరకానికి గురి కాకుండా అందరూ రక్షింపబడి నీకు రాజ్యవాసులుగా నీ కృపను ప్రసాదింపచేశారని నమ్మి స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ పరిశుద్ధ స్థలాలకు అప్పచెప్పుకుంటుండగా యేసు క్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.